హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగాని కామర్స్. స్టూడెంట్స్, సిఎంఏ ఇంటర్ వాళ్ళకి కార్పొరేట్ అకౌంట్ నుంచి ఇవాళ ఇష్యూ ఆఫ్ షేర్స్ ఫర్ కన్సిడరేషన్ అదర్ దాన్ క్యాష్ టాపిక్ చూస్తామండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేటప్పటికి ఎక్సెస్ అప్లికేషన్ మనీని రిఫండ్ చేయడంతో పాటుగా అలాట్మెంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తే ఎలా ఉంటుంది స్క్రీన్ షేర్ చేద్దాం. ఓకే, ఇష్యూ ఆఫ్ షేర్స్ ఫర్ కన్సిడరేషన్ అదర్ దాన్ క్యాష్. If the shares have been allotted to any person or firm from whom the company has purchased any asset, the following entry will be passed. Asset purchase చేస్తే ఎంట్రీ చెప్తున్నారండి ఇక్కడ. ఇదిగోండి, డెబిట్ వాట్ కమ్స్ ఇన్ కదండి, అకార్డింగ్ టు రియల్ రూల్ డెబిట్ వాట్ కమ్స్ ఇన్. సో అసెట్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్, అసెట్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. ఇక్కడ మనం క్యాష్ ఇన్స్టెడ్ ఆఫ్ క్యాష్ మనం షేర్స్ ఇష్యూ చేస్తాం కాబట్టి షేర్ క్యాపిటల్ అకౌంట్ క్రెడిట్ చేస్తాం. నెక్స్ట్, ఇఫ్ షేర్స్ ఆర్ ఇష్యూడ్ టు ప్రమోటర్స్ ఫర్ దేర్ సర్వీసెస్ ద ఫాలోయింగ్ ఎంట్రీ విల్ బి పాస్డ్. అంటే అసెట్స్ కాకుండా ఇదిగోండి, గుడ్ విల్ అకౌంట్ డెబిట్ ఇంటాంజిబుల్ ఫిక్స్డ్ అసెట్. అవునా, గుడ్ విల్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్, ఇంటాంజిబుల్ అసెట్ గుడ్ విల్, సో టు షేర్ క్యాపిటల్. నెక్స్ట్, similarly, if shares are issued to underwriters for underwriting commission, the following entry will be passed. Underwriters account debit to share capital account. The fact should also be disclosed in balance sheet while showing the issued, subscribed and paid up capital. Considering the following illustrations, చూద్దామండి సమ్స్ ఎలా ఇచ్చారు మనకి. B Limited purchased the assets of rupees 10,80,000 from C Limited. The consideration was payable in fully paid equity shares of 100 rupees each. అయితే ఇక్కడ ఏమన్నారు, రిక్వైర్డ్ షో ద నెసెసరీ జర్నల్ ఎంట్రీస్ ఇన్ బుక్స్ ఆఫ్ బి లిమిటెడ్ అస్యూమింగ్ దట్ సచ్ షేర్స్ ఆర్ ఇష్యూడ్ ఎట్ పార్, అలాగే సచ్ షేర్స్ ఆర్ ఇష్యూడ్ ఎట్ ప్రీమియం ఆఫ్ 20%. ఓకే, ఇక్కడ మనకి అసెట్ వాల్యూ వచ్చేటప్పుడు 10,80,000 అండి, 10,80,000. పార్ వాల్యూ వచ్చేటప్పుడు 100 రూపీస్. ఇక్కడ కేస్ ఏలో పార్ వాల్యూకి ఇష్యూ చేస్తున్నాం షేర్స్, కేస్ బిలో ప్రీమియంకి. ఓకేనా, అంటే టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ మనం ముందు కనుక్కుందాం అండి. ఇదిగోండి, కేస్ ఏ ఇక్కడ ఏం కనుక్కుంటున్నాము, నెంబర్ ఆఫ్ షేర్స్ ఇష్యూడ్ లేదా ఇష్యూ ఆఫ్ నెంబర్ ఆఫ్ షేర్స్, ఎన్ని షేర్స్ ఇష్యూ చేస్తున్నాము, నెంబర్ ఇష్యూ ఆఫ్ షేర్స్ ఎన్ని చేస్తున్నాం చూద్దాం. కేసు ఏలో పార్ వాల్యూ కంట. ఓకేనా, పార్ వాల్యూ ఎంతండి, 100%. ఓకే, టోటల్ అసెట్ వాల్యూ వచ్చేటప్పటికి 10,80,000 రూపీస్. 10,80,000 రూపీస్ డివైడెడ్ బై 100 రూపీస్. రూపీస్ 100 ఈజ్ ఈక్వల్ టు, చూద్దాం క్యాల్సీలో, 10,80,000 బై 100 ఈజ్ ఈక్వల్ టు 10,800 షేర్స్ అండి. ఇక్కడ కేస్ ఏలో 10,800 రూపీస్. కేస్ బి ఇదేంటి అంటే షేర్స్ ఆర్ ఇష్యూడ్ ఎట్ పార్ అండి. ఇదిగోండి ఇక్కడ రాద్దాం, షేర్స్ ఆర్ ఇష్యూడ్ ఎట్ పార్ వాల్యూ. ఇది వచ్చేటప్పటికి షేర్స్ ఆర్ ఇష్యూడ్ ఎట్ ప్రీమియం ఆఫ్ 20% అన్నారు కదా మనకి. ఓకే, సో టోటల్ అసెట్ వాల్యూ 10,80,000 రూపీస్ బై రూపీస్ 120. ఎందుకంటే 100లో 20% అంటే 120. నెంబర్ ఆఫ్ షేర్స్ మారుతాయండి ఇక్కడ. 10,80,000 బై 120, 9,000 షేర్స్. 9,000 షేర్స్ ఇలా. ఓకేనా, అంటే సెక్యూరిటీ ప్రీమియం వచ్చేటప్పటికి 20%, షేర్స్ వచ్చేటప్పుడు 9,000 ఇలా రాసుకుంటాం. ఓకే, ఇప్పుడు మనం ఎంట్రీస్ చూద్దామండి. అసెట్స్ పర్చేస్ చేసినందుకు ఇదిగోండి, కేసు ఏ ప్రకారమే రాస్తున్నా నేను. వెన్ అసెట్స్ ఆర్ పర్చేజ్డ్, ఫస్ట్ మనం అసెట్ పర్చేస్ చేసినందుకు ఎంట్రీ రాద్దామండి. అసెట్స్ అకౌంట్ డెబిట్ 10,80,000 రూపీస్ టు, ఆ బెనిఫిట్ ఇచ్చిన వాళ్ళ సంస్థ పేరు సి లిమిటెడ్, టు సి లిమిటెడ్. అంతేనా, ఒకసారి చూద్దాం. రైట్, సి లిమిటెడ్ అకౌంట్ 10,80,000 ఫస్ట్ ఎంట్రీ ఇది రాసుకుంటాం జనరల్ గానే. తర్వాత
సి లిమిటెడ్కి ఏమి ఇష్యూ చేస్తున్నాము అంటే షేర్స్. సి లిమిటెడ్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్ ఎన్నండి 10,800 shares into 100 rupees. 10,80,000. 10,80,000. ఇలా రాస్తామండి. ఇదిగోండి. ఓకేనా? సన్డ్రీ అసెట్స్ అకౌంట్ డెబిట్ టు సి లిమిటెడ్. ఇక్కడ ఏంటి అంటే ఇంకా ఇదిగోండి పార్ వాల్యూకి కేసీఏ అని ఇక్కడ రాశారు. సి లిమిటెడ్ టు ఈక్విటీ షేర్ క్యాపిటల్. ఓకేనా? అదే కనుక మనకి వెన్ అసెట్స్ ఆర్ పర్చేజ్ చేసామండి. అయితే షేర్స్ ఇష్యూ చేసిన ఎట్ పార్ కాకుండా ఎట్ ప్రీమియం అయితే ఈ కేస్ 1లో ఏంటి అంటే షేర్స్ ఆర్ ఇష్యూడ్ ఎట్ పార్. కేస్ బి చూద్దాం. కేస్ బి ఏమన్నారంటే వెన్ షేర్స్ ఆర్ ఇష్యూడ్ ఎట్ ప్రీమియం ఆఫ్ 20%. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ కూడా వెన్ అసెట్స్ ఆర్ పర్చేజ్డ్ కాకుండా మనం వెన్ షేర్స్ ఆర్ ఇష్యూడ్ ఎట్ పార్ సేమ్ ఎంట్రీస్. ఫస్ట్ ఎంట్రీ అసెట్స్ పర్చేస్ చేసినందుకు అసెట్స్ అకౌంట్ డెబిట్ 10,80,000 టు సి లిమిటెడ్ అకౌంట్ 10,80,000. రైట్. నెక్స్ట్ ఇప్పుడు షేర్స్ ఇష్యూ చేస్తున్నందుకు ఎంట్రీ అండి. సి లిమిటెడ్ అకౌంట్ డెబిట్ 10,80,000 rupees to securities premium account 9,000 కదండి. 9,000 into 20 rupees. అలాగే ఈక్విటీ షేర్ క్యాపిటల్ వచ్చేటప్పటికి 9,000 into 100. చూద్దాం. 1,80,000. నెక్స్ట్ 9 lakhs. సరిపోయింది కదండి పైన దానికి. ఇలా ఓకేనా? క్లియరా? నెక్స్ట్ ఇదిగోండి మనం చెప్పింది వర్కింగ్ నోట్స్ ఇక్కడ ఇచ్చారు. తర్వాత ఇదేంటి 9th ప్రాబ్లమా? ఓకే, 9th ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. ఇప్పుడు 10th ప్రాబ్లం చూద్దాం ఏమి ఇచ్చారు. డీలిమిటెడ్ ఇష్యూడ్ 2,000 shares of ₹100 each credited as fully paid to the promoters for their services and issued 1,000 shares of ₹100 each credited as fully paid to the underwriters for their underwriting services. Journalize these following transaction. ఓకే, ఫస్ట్ ఏమంటున్నాము? సర్వీసెస్ అంటున్నారు. ఫుల్లీ పేడ్ టు ద ప్రమోటర్స్ ఫర్ దేర్ సర్వీసెస్. సో ఫస్ట్ గుడ్ విల్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ మామూలేనండి. గుడ్ విల్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్. అండర్ రైటింగ్ కమిషన్ టు అండర్ రైటర్స్. ఇదిగోండి అండర్ రైటింగ్ కమిషన్ అకౌంట్ డెబిట్ టు అండర్ రైటర్స్. తర్వాత అండర్ రైటర్స్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. ఇంతే. ఫస్ట్ ఏమో గుడ్ విల్ అకౌంట్ మొత్తం 2,000 shares ఇంటూ 100 rupees ఈచ్, 2 lakh rupees టు షేర్ క్యాపిటల్ డైరెక్ట్ గా. నెక్స్ట్ అండర్ రైటింగ్ కమిషన్ కి ముందు డెబిట్ రాసుకుని ఇదిగోండి అండర్ రైటింగ్ కమిషన్ అకౌంట్ డెబిట్ టు అండర్ రైటర్స్ 1 lakh rupees. కంపెనీకి ఎక్స్పెన్స్ కాబట్టి డెబిట్ చేసుకున్నామంటే అకార్డింగ్ టు నామినల్ రూల్ టు అండర్ రైటర్స్. నెక్స్ట్ అండర్ రైటర్స్ రిసీవ్ చేసుకుంటున్నారు కాబట్టి అండర్ రైటర్స్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్. ఇలా వస్తుంది ఎంట్రీ. ఓకేనా? నెక్స్ట్ ప్రొహిబిషన్ ఆన్ ఇష్యూ ఆఫ్ షేర్స్ ఎట్ డిస్కౌంట్ చూద్దాం. ఇష్యూ ఆఫ్ షేర్స్ డిస్కౌంట్ లేదండి, దాని గురించి చెప్తున్నారు. ఎక్సెప్ట్ యాజ్ ప్రొవైడెడ్ ఇన్ సెక్షన్ 54 ఏ కంపెనీ షెల్ నాట్ ఇష్యూ షేర్స్ ఎట్ ఏ డిస్కౌంట్. డిస్కౌంట్ ఇష్యూ చేయకూడదు. ఎనీ షేర్ ఇష్యూడ్ బై ఏ కంపెనీ ఎట్ ఏ డిస్కౌంట్ ప్రైస్ షెల్ బి వాయిడ్. మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసీక్యూ క్వశ్చన్ అండి ఇది. వేర్ ఏ కంపెనీ కాంట్రవెన్సెస్ ద ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ సెక్షన్ ద కంపెనీ షెల్ బి పనిషబుల్ విత్ ఫైన్ which shall not be less than 1 lakh rupees but which may extend to 5 lakh rupees, and every officer who is in default shall be punishable with imprisonment for a term which may extend to 6 months or with fine which shall not be less than 1 lakh rupees but which may extend to 5 lakh rupees or with both.
ఓకేనా, మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసీక్యూ క్వశ్చన్ అండి. రీసెండింగ్ గా ఎక్స్పెన్స్ ఆన్ ఇష్యూ ఆఫ్ షేర్స్ ఇష్యూ చేసేటప్పుడు ఎక్స్పెన్స్ ఏమైనా అయితే దానికి ఎంట్రీ ఏంటి? ద కామన్ ఎక్స్పెన్సెస్ అసోసియేటెడ్ విత్ షేర్ ఇష్యూ ఆర్ printing charges of prospectus and application forms, brokerage and commission, underwriting expenses, legal charges, etc. These are written off against the profits of the company in the same year or over the years, depending on the availability of profits and based on the pattern of benefit derivable from the same. The accounting entries are, చూడండి, upon expenditure incurred, షేర్ ఇష్యూ ఎక్స్పెన్సెస్ అండి, మామూలుగా డెబిట్ చేసుకున్నాము టు బ్యాంక్. వెన్ ద ఎక్స్పెన్సెస్ ఆర్ రిటర్న్ ఆఫ్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ టు షేర్ ఇష్యూ ఎక్స్పెన్స్. ఇంతే కామన్ ఎంట్రీస్. నోట్ అకార్డింగ్లీ ఇన్ ద స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ద సేమ్ ఈజ్ ఇన్క్లూడెడ్ అండర్ ద హెడ్ అదర్ ఎక్స్పెన్స్. నెక్స్ట్, ఇక్కడ నుంచి చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్ మొదలవుతుందండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ నుంచి. ఎందుకు అంటే ఓవర్ సబ్స్క్రిప్షన్ వచ్చినప్పుడు, మనకి అండర్ సబ్స్క్రిప్షన్ వచ్చినా ఫుల్ సబ్స్క్రిప్షన్ వచ్చినా మనకు దిగులు లేదండి. ఫుల్ సబ్స్క్రిప్షన్ అయినా అలాగే అండర్ సబ్స్క్రిప్షన్ అయినా కూడా మనకి ఇబ్బంది ఏం లేదు. కానీ ఓవర్ సబ్స్క్రిప్షన్ వచ్చినప్పుడు మాత్రం చాలా బాగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ప్రోరేటా అలాట్మెంట్ చేసినప్పుడు, అలాగే అడ్జస్ట్మెంట్ ఆఫ్ ఎక్సెస్ అప్లికేషన్ మనీ టువర్డ్స్ ద అమౌంట్ డ్యూ ఆన్ ద అలాట్మెంట్. ఈ టాపిక్ చూద్దాం. Sometimes a company may receive more number of applications than the shares actually offered for subscription. This is called over subscription. అంటే మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్ లో చెప్పుకున్నాము. షేర్స్ ఇష్యూ చేసిందండి కంపెనీ, 10,000 షేర్స్ ఇష్యూ చేసింది. ఓకే, 10,000 షేర్స్ ఇష్యూ చేసిందండి కంపెనీ. ఓకే, షేర్స్ ఇష్యూడ్ బై ది కంపెనీ. కానీ అప్లికేషన్స్ వచ్చేటప్పుడు 12,000 అప్లికేషన్స్ వచ్చినాయి. 12,000 అప్లికేషన్స్ వచ్చినాయండి. దీన్ని ఏమంటారు అంటే ఓవర్ సబ్స్క్రిప్షన్ అంటారు. ఓవర్ సబ్స్క్రిప్షన్. ఇలాంటప్పుడు ఏం చేస్తుంది కంపెనీ? ఈ ఎక్సెస్ 2,000 షేర్స్ మీద వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో ఆ 2,000 షేర్స్ మీద అమౌంట్ని రిఫండ్ చేయొచ్చు, లేదా కొంత రిఫండ్ చేసి నెక్స్ట్ అలాట్మెంట్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అలాట్మెంట్ కూడా అడ్జస్ట్మెంట్ కూడా మిగిలితే కూడా నెక్స్ట్ ఫ్యూచర్ కాల్స్ కూడా అడ్జస్ట్ చేయొచ్చు. ఓకే, దీని గురించి చూద్దాం. దీన్ని చదువుకునేంత అవసరం ఏం లేదండి. సమ్లోకి వెళ్ళిపోదాం. ఇల్లుస్ట్రేషన్ 11 ఏం చెప్పారో చూద్దాం. ఈ సమ్లో మనకు కాల్స్ ఇన్ అరియర్స్, ఇంట్రెస్ట్ ఆన్ కాల్స్ ఇన్ అరియర్స్ కూడా ఉంటుందండి. ఆన్ 1st May 2021 సూపర్మ్యాన్ లిమిటెడ్ ఇష్యూడ్ 5,000 ఈక్విటీ షేర్స్. ఇదిగోండి, నెంబర్ ఆఫ్ షేర్స్ ఇష్యూడ్ బై ది కంపెనీ 5,000 ఆఫ్ ₹100 పార్ వాల్యూ అండి. చూద్దాం, ప్రీమియం కన్నారా లేదా ఓన్లీ పార్ వాల్యూతో సమ్ చేస్తామా? ఈచ్ పేయబుల్ యాజ్ ఫాలోస్. దీని ఇన్స్టాల్మెంట్ బేస్ మీద. ఎలా అంటే ఇన్స్టాల్మెంట్ ఆన్ అప్లికేషన్ ₹20, ఆన్ అలాట్మెంట్ 30, ఇక్కడ 50 అయిపోయిందండి. ఆన్ ఫస్ట్ కాల్ ₹20, ఆన్ ఫైనల్ కాల్ 30. లాస్ట్ డేట్ ఫిక్స్డ్ ఫర్ పేమెంట్ 31st July. అయితే ఈ కాల్స్ మనీ వచ్చేటప్పటికి, ఫస్ట్ కాల్ వచ్చేటప్పటికి 31st July లాస్ట్ డేట్, అలాగే ఫైనల్ కాల్ వచ్చేటప్పటికి 30th August లాస్ట్ డేట్ అనమాట. చూద్దాం. Applications were received on 15th May 2021 for 6,000 shares and allotment was made on 1st June 2021. చూడండి, మొత్తం 5,000 అండి అప్లికేషన్స్, ఇష్యూ చేసినటువంటి షేర్స్ 5,000. కానీ అప్లికేషన్స్ రిసీవ్ చేసుకుందేమో 6,000కి. అంటే ఎక్సెస్ అప్లికేషన్ మనీ 1,000 షేర్స్కి వచ్చినట్టు అర్థమవుతుందా? ఇదేమో 5,000 అయితే అప్లికేషన్స్ ఏమో 6,000కి వచ్చినాయండి. ఓకే, తర్వాత ఏమైందో చూద్దాం. అండ్ అలాట్మెంట్ వాజ్ మేడ్ ఆన్ 1st June 2021. ఇదిగోండి, డేట్స్ ఇచ్చారు. దానివల్ల ప్రాబ్లం ఏం లేదండి. ఒకవేళ మనం ఇంట్రెస్ట్ ఆన్ కాల్స్ ఇన్ అరియర్స్ లేదా ఇంట్రెస్ట్ ఆన్ కాల్స్ ఇన్ అడ్వాన్స్ క్యాల్కులేట్ చేసేటప్పుడు మనం డేట్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. 1st June 2021 అలాట్మెంట్ జరిగింది. అప్లికెంట్స్ ఫర్ 2,500 షేర్స్ వర్ అలాటెడ్ ఇన్ ఫుల్. 2,500 షేర్స్కి ఏమో మొత్తం 2,500 షేర్స్కి అలాట్ చేసేసారండి. దోస్ ఫర్ 3,000 3,000 షేర్లకు వచ్చేటప్పటికి 2,500 అలాట్ చేశారు. అంటే మొత్తం మీద చూడండి, 2,500 షేర్లు ఎవరైతే అప్లికేషన్స్ 2,500 షేర్లకి అప్లై చేశారో వాళ్ళకి మొత్తం ఇచ్చేశారు. 3,000 షేర్లు అప్లై చేసిన వాళ్ళకి 2,500 ఇచ్చారు. అంటే మొత్తం మీద 2,500 ప్లస్ 2,500 5,000 షేర్స్ వీళ్ళు అలాట్ చేసేసారు. అండ్ అప్లికేషన్స్ ఫర్ 500 షేర్స్ వర్ రిజెక్టెడ్. ఇక్కడ రాద్దాం చూడండి. మొత్తం ఇష్యూ ఆఫ్ షేర్స్ చూద్దామండి.
ఇష్యూ ఆఫ్ షేర్స్ ఎన్నండి? షేర్స్ ఎన్ని ఇష్యూ చేసింది కంపెనీ? 5,000 షేర్స్. క్లియరా? అప్లికేషన్స్ రిసీవ్డ్ వచ్చి నీకు 6,000. మరి ఎలా అలాట్ చేసిందో చూద్దాం. 3 రకాలుగా. అర్థమవుతుందా? ఈ 6,000 3 రకాలుగా. ఇదిగోండి ఎన్ని అప్లికేషన్స్? 2,500. ఇదిగోండి అప్లికేషన్స్ అండి ఇవి. అప్లికేషన్స్ వీళ్ళకి ఎంతండి? ఫుల్ అంటే ఎన్ని షేర్స్ వీళ్ళకి? 2,500 షేర్స్ అలాట్ చేసేసింది. నెక్స్ట్ సెకండ్ 3,000 అప్లికేషన్స్. 3,000 అప్లికేషన్స్ వస్తే వీళ్ళకి వచ్చేటప్పటికి 2,500. ఓకేనా? ఏంటివి? షేర్స్. మరి ఎక్సెస్ గా ఇంకెంత ఉందండి దీంట్లో? ఇంకో 500 ఏం చేసింది అంటే అమౌంట్ అడ్జస్ట్ చేసిందంట. దేనికి అంటే అలాట్మెంట్ కి అడ్జస్ట్ చేసింది. అడ్జస్టెడ్ ఫర్ అలాట్మెంట్. నెక్స్ట్ ఇంకో ఇదిగోండి 2,500 అయిపోయింది. నెక్స్ట్ 3,000. నెక్స్ట్ ఇంకో 500 ఏమో రిఫండ్ చేసేసిందండి. 500 అప్లికేషన్స్ ని ఇదిగోండి 500 ఇక్కడ రాస్తున్నా. అప్లికేషన్స్ వస్తే వాటిని రిఫండెడ్. అర్థమవుతుందండి? ఇదిగోండి 2,500 ప్లస్ 3,000 ప్లస్ 500 మొత్తం ఇదిగోండి 6,000 అప్లికేషన్స్ సంబంధించి జరిగిన విషయం ఏంటి అంటే 2,500 షేర్స్ గాను 2,500 షేర్స్ అలాట్ చేసేసింది. 3,000 షేర్స్ గాను ఏం చేసింది అంటే 2,500 షేర్స్ కి మాత్రమే అలాట్ చేసి మిగిలిన 500 రూపాయల అప్లికేషన్ మనీని బాగినండి. మిగిలిన 500 అప్లికేషన్ల మనీని ఏం చేసిందంటే నెక్స్ట్ అలాట్మెంట్ కి అడ్జస్ట్ చేసింది. అంటే అలాట్మెంట్ అప్పుడు వాళ్ళు అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. ఎవరైతే షేర్ హోల్డర్స్ 3,000 అప్లై చేశారో ఆ 3,000 షేర్లు అప్లై చేసినటువంటి వాళ్ళకి 2,500 వరకు, అర్థమవుతుందా? 2,500 వరకు షేర్స్ ని అలాట్ చేసేసి ఇంకో 500 అప్లికేషన్స్ మనీని 500 షేర్లకి అప్లై చేసినటువంటి ఆ అప్లికేషన్ మనీ ఏదైతే ఉందో దానిని నెక్స్ట్ అలాట్మెంట్ కి అడ్జస్ట్ చేసింది. ఇంకా ఎక్సెస్ గా ఉన్న 500 అప్లికేషన్ మనీని రిఫండ్ చేసిందండి. అర్థమవుతుందా? అంటే ఒక 500 రూపీస్ ఇంటూ మనకు అప్లికేషన్ మనీ 20 రూపాయలు, 10,000 రూపీస్ ని అడ్జస్ట్ చేసిందండి. 10,000 రూపీస్ ని దేనికి అంటే షేర్ అలాట్మెంట్ కి అడ్జస్ట్ చేసింది. రైట్? ఏంటండి ఈ 10,000? అప్లికేషన్ లో వచ్చినటువంటి మనీ. అప్లికేషన్ మనీ అండి ఇది. అప్లికేషన్ మనీ. ఈ 10,000 ఏంటంటే అప్లికేషన్ మనీ. దేనికి అడ్జస్ట్ చేసిందంటే షేర్ అలాట్మెంట్ కి. ఓకేనా? ఇది విషయం బాగా అర్థం చేసుకోండి. నెక్స్ట్ ఎంట్రీస్ రాసేటప్పుడు మళ్ళీ క్లారిటీగా చెప్తాను నేను. రైట్? మళ్ళీ వద్దాం. అప్లికేషన్స్ వర్ రిసీవ్డ్ ఆన్ 15th May 2021 for 6,000 shares and allotment was made on 1st June 2021. అప్లికేషన్స్ ఫర్ 2,500 షేర్స్ వర్ అలాటెడ్ ఇన్ ఫుల్. 2,500 ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకి మొత్తంగా షేర్స్ ఇష్యూ చేసింది. దోస్ ఫర్ 3,000 షేర్స్ 3,000 ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకి 2,500. ఓకే. మరి మిగిలిన 500 షేర్ల మనీని ఏం చేసింది అంటే అలాట్మెంట్ కి అడ్జస్ట్ చేసింది. ఫర్ అలాట్మెంట్ 500. అర్థమవుతుందండి? నెక్స్ట్ అప్లికేషన్స్ ఎక్స్ట్రా వచ్చిన అప్లికేషన్స్ ఇంకా ఉన్నటువంటి వాటిని ఏం చేసింది? రిజెక్ట్ చేసింది. ఇది మ్యాటర్. బ్యాలెన్స్ ఆఫ్ అమౌంట్ డ్యూ ఆన్ అలాట్మెంట్ వాజ్ రిసీవ్డ్ ఆన్ 15th July. నెక్స్ట్ ద కాల్స్ వర్ డ్యూలీ మేడ్ ఆన్ 1st July 2021. ఓకే. అండ్ 1st August 2021. ఇది ఫస్ట్ కాల్, ఇది ఫైనల్ కాల్. One shareholder did not pay the first call money on 150 shares which he paid with the final call together with interest. ఒక షేర్ హోల్డర్ 150 షేర్లకి సంబంధించి ఫస్ట్ కాల్ అమౌంట్ పే చేయలేదు. అలా అని సెకండ్ కాల్ అమౌంట్ పే చేయకుండా లేడండి. సెకండ్ కాల్ అమౌంట్ పే చేశాడు. కాకపోతే ఫస్ట్ కాల్ అమౌంట్ కూడా సెకండ్ కాల్ తో పాటు ఇంట్రెస్ట్ తో కలిపి పే చేశాడు. అంటే కాల్స్ ఇన్ ఎరియర్స్, 2 నెలలకు గాను కాల్స్ ఇన్ ఎరియర్స్ అండి. సో 5% ఇంట్రెస్ట్ కూడా కంపెనీ రిసీవ్ చేసుకుంది. ఎనదర్ షేర్ హోల్డర్ హోల్డింగ్ 500 షేర్స్ డిడ్ నాట్ పే ద ఫైనల్ కాల్. ఇంకొక వీరుడు ఫైనల్ కాల్ 100 షేర్ల మీద పే చేయలేదండి. ఎప్పటి వరకు? టిల్ ఎండ్ ఆఫ్ ది అకౌంటింగ్ ఇయర్.
విచ్ ఎండ్స్ ఆన్ 31st October. అంటే ఇక్కడ మనకి ఫస్ట్ కాల్లో 150 షేర్స్ కాల్స్ ఇన్ అరియర్స్ ఉన్నాయండి. వీటి ఇంట్రెస్ట్ ని ఫైనల్ కాల్ అప్పుడు పే చేశారండి. మనం ఆ డేట్ ప్రకారం చూసుకుని ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేస్తాం. నెక్స్ట్ ఫైనల్ కాల్ కూడా ఒక 100. ఒక్క నిమిషం అండి, కాల్ వచ్చింది. ఫైనల్ కాల్ కూడా ఒక 100 షేర్స్ మీద అమౌంట్ కంపెనీ రిసీవ్ చేసుకోలేకపోయింది. అయితే దాని మీద ఇంట్రెస్ట్ ఆన్ కాల్స్ ఇన్ అరియర్స్ అనేది మనం చెప్పడానికి ఎక్కడ చెప్పలేదు కాబట్టి మనకి కాల్స్ ఇన్ అరియర్స్ ఎంట్రీ రాసేసుకుని వదిలేస్తాము ఫైనల్ కాల్ కి. ఇదండి విషయం. ఇప్పుడు నేను ఎంట్రీ స్టార్ట్ చేస్తాను. మనకి ఈ సమ్లో ఎలా చేశారు అంటే ఇదిగోండి, షో ద క్యాష్ బుక్ అండ్ జర్నల్ ఎంట్రీస్ అన్నారు. అంటే ఇక్కడ మనం రాసే జర్నల్ ఎంట్రీస్ లో మనకి ఓన్లీ ఎక్స్క్లూడింగ్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎంట్రీస్ రాసుకుంటామండి. క్యాష్ ట్రాన్సాక్షన్ సంబంధించి క్యాష్ బుక్ బ్యాంక్ కాలంతో మనం ఇలా రాసుకుంటాము. క్యాష్ బుక్ మనం ప్రిపేర్ చేస్తాం అనమాట ఇలా. ఓకేనా? రైట్. నేనేం చెప్తున్నానంటే మీకు అర్థం కావడం కోసం మొత్తం కూడా ఎంట్రీస్ చెప్పేస్తానండి నేను. ఓకే, ఇంకా తర్వాత నెక్స్ట్ ఇలా అంటే ఎక్స్క్లూడింగ్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎంట్రీస్ ఎలా రాస్తాము, తర్వాత క్యాష్ బుక్ విత్ బ్యాంక్ కాలంతో ఎంట్రీ మనం ఎలా ప్రిపేర్ చేస్తాము అనేది నేను తర్వాత చెప్తాను. ముందైతే కనుక క్యాష్ ట్రాన్సాక్షన్స్ తో కూడా మనం జర్నల్ ఎంట్రీస్ ప్రిపేర్ రాద్దాం. ఓకేనా? మొత్తం కలిపి చెప్తున్నానండి నేను, సెపరేట్ చేయట్లేదు. క్యాష్ ట్రాన్సాక్షన్స్ కూడా నేను ఈ సమ్లో తీసుకుంటున్నాను మీకు అర్థం కావడం కోసం, క్లారిటీ కోసం. మనం ఆల్రెడీ స్టార్టింగ్ ప్రాబ్లమ్స్ లో క్యాష్ ట్రాన్సాక్షన్స్ ని సెపరేట్ గా చూపించామండి. ఓకేనా? దాన్ని పెద్ద నేర్చుకునేది ఏం లేదు. ముందు ఎంట్రీస్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ తో కూడా కలిపి నేర్చుకుంటే ఈజీగా ఉంటుంది, మీకు అర్థం అవుతుంది అనేసి నేను ఎంట్రీస్ కూడా రాస్తున్నాను ఈ సమ్లో, క్యాష్ ట్రాన్సాక్షన్ ఎంట్రీస్. ఓకే, మనం ఫస్ట్ స్టార్ట్ చేద్దామండి. Journal entries in the books of the name of the company Superman Limited, right? Journal entries in the books of ఓకే రైట్. ఫస్ట్ ఎంట్రీ మనకు తెలిసిందే కదా, లెక్ సమ్ చూసామంటే ఎంట్రీస్ రాసేసుకుంటాము. అప్లికేషన్ తో స్టార్ట్ అవుతుందా ఫస్ట్ ఎంట్రీ? ఓకే, అమౌంట్ రిసీవ్ చేసుకుంటున్నాము. డేట్ కూడా రాసుకుందామండి, డేట్ ఇచ్చారు కదా, 1st May 2021. 1st May 2021 అంతేనా? అప్లికేషన్స్ వర్ రిసీవ్డ్ ఆన్ 15th May కదా, 15th నుంచి స్టార్ట్. 15th May 15/5/21. బ్యాంక్ అకౌంట్ డెబిట్ 6,000 అప్లికేషన్స్ కాబట్టి ₹20 ఏమో మనకి అప్లికేషన్ కాస్ట్, 1,20,000 రూపీస్ అండి. యాక్చువల్గా మనకు సమ్లో ఏంటి అంటే క్యాష్ బుక్ విత్ బ్యాంక్ కాలం తయారు చేస్తాము. సో ఈ ఎంట్రీస్ ఏమి రావు మనకు సమ్లో ఇచ్చిన ఎగ్జాంపుల్లో. అర్థం కావడం కోసం నేను రాస్తున్నాను చెప్పాను ఆల్రెడీ. షేర్ అప్లికేషన్ అకౌంట్ 1,20,000. ఎన్ని షేర్స్ అండి? 6,000 షేర్స్ ఇంటూ ₹20. నెక్స్ట్ నేరేషన్ రాసుకోండి. నెక్స్ట్ ఏం జరిగింది, ఈ షేర్ అప్లికేషన్ అమౌంట్ ఏదైతే ఉందో దానిని డెబిట్. ఎన్ని షేర్స్ అండి? 6,000 షేర్స్ ఇంటూ ₹20, అమౌంట్ 1,20,000 రూపీస్. ఎలా అడ్జస్ట్ చేశారు? ఫస్ట్ నేను రిఫండ్ చేసింది రాస్తున్నానండి. ఫస్ట్ బ్యాంక్ అకౌంట్, ఇదిగోండి ఎన్ని రిఫండ్ చేసేసామండి, 500 ఇంటూ ₹20 కార్డుకి ఇలా రాసుకోండి, ఈజీగా ఉంటుంది. 10,000. నెక్స్ట్ అలాట్మెంట్కి అడ్జస్ట్ చేసాం కదండి, షేర్ అలాట్మెంట్ అకౌంట్. వాళ్ళు చెప్పారు కదా, వాళ్ళు చెప్పినట్టు చేయడానికి ఏం మనకి 500 షేర్స్ మీద, ఎందుకంటే 3,000 షేర్లుకి అప్లై చేసినటువంటి అప్లికెంట్ కి 2,500 షేర్లు మాత్రమే ఇచ్చారు, అలాట్ చేశారు. మిగిలిన 500 అమౌంట్ ని అలాట్మెంట్ కి అడ్జస్ట్ చేశారు. సో అందుకోసము వాళ్ళు చెప్పినట్టే రాస్తున్నా, నేనేం కొత్తగా రావేట్లా. అప్లికేషన్ మనీ వచ్చేటప్పటికి ₹20 అంటే 10,000 టు
ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ సరిపోయిందండి. ఇప్పుడు చూడండి 5,000 షేర్స్ కదండి ఇష్యూ చేసి, ఎప్పుడైనా ఇష్యూ చేసిన దానికి మనకి ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ క్రెడిట్ చేస్తాము. ఇష్యూ చేసిన షేర్స్ వరకే, ఎప్పుడైనా కానీ అంతే చూపించాలి. 1 lakh సరిపోయిందా? ఎవ్రీ డెబిట్ ఈక్వల్ టు క్రెడిట్స్. నెక్స్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం డేట్ రాసుకోండి. అలాట్మెంట్ వాజ్ మేడ్ ఆన్ 1st June 2021. 1st June 2021 ఎంట్రీ రాయండి. ఫస్ట్ షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెబిట్ ఏమండి ఎంతండి? మొత్తం 5,000 షేర్స్కి కదా. 5,000 షేర్స్ ఇంటూ ₹30 టోటల్గా 1,50,000 రూపీస్ రిసీవ్ చేసుకోవాల్సి ఉన్నాము. టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ 1,50,000. ఇది మ్యాటర్. అయితే ఎంత అమౌంట్ రిసీవ్ చేసుకుంటే సరిపోతుంది ఆలోచించండి. ఎంత అమౌంట్ అంటే బ్యాంక్ అకౌంట్ డెబిట్, ఇదిగోండి ఈ బ్యాంక్ కనిపించినవన్నీ కూడా ఇక్కడ రాయకూడదు. బ్యాంక్ అకౌంట్ డెబిట్ ఎంత అమౌంట్ రిసీవ్ చేసుకుంటే సరిపోతుంది అంటే ఇదిగోండి 1,50,000 రూపీస్ మైనస్ 10,000 అంటున్నా నేను. ఎక్కడిది -10,000 ఎందుకు రాశానంటే ఇదిగోండి ఆల్రెడీ షేర్ అలాట్మెంట్ కి ఆల్రెడీ ఇదిగోండి పైననే అంటే 15వ తారీఖునే మే 15వ తారీఖునే షేర్ అలాట్మెంట్ కి మనం క్రెడిట్ చేసాము 10,000 రూపీస్ ఎక్సెస్ అప్లికేషన్ మనీని. సో ఆ 10,000 రూపీస్ తగ్గించుకుని 1,40,000 రూపీస్ అమౌంట్ రిసీవ్ చేసుకుంటే సరిపోతుంది. అంటే ఈ అప్లికేషన్ లోనే ఉన్నాయి ఆల్రెడీ, ఇదిగోండి దీంట్లోనే ఉన్నాయి అనమాట. ఇదిగోండి 10,000 అదనమాట ముందే వచ్చేసినాయి. ఓకే. టు బ్యాంక్ అకౌంట్ డెబిట్ 1,40,000 రూపీస్. నెక్స్ట్ ఒక్క నిమిషం. టు షేర్ అలాట్మెంట్ పైన డెబిట్ రాసుకున్నది రైట్ ఆఫ్ అవ్వాలి కదండి. టు షేర్ అలాట్మెంట్ అకౌంట్ 1,50,000 రూపీస్. ఇదిగోండి అర్థమవుతుందా? ఇదిగోండి దీన్ని క్రెడిట్ చేశాను. మరి 10,000 రూపీస్ డిఫరెన్స్ ఏదైతే ఉందో అది ఎక్కడుంది అంటే షేర్ అప్లికేషన్ లో ఉందండి. షేర్ అప్లికేషన్ అకౌంట్ డెబిట్ ఈ 10,000 రూపీస్ అనమాట. ఇలా రాసుకుంటాం ఎంట్రీ. ఓకే రైట్. బ్యాంక్ అకౌంట్ డెబిట్ 1,40,000, షేర్ అప్లికేషన్ అకౌంట్ డెబిట్ 10,000 రూపీస్, టు షేర్ అలాట్మెంట్ అకౌంట్ 1,50,000 రూపీస్. ఇట్లా నెక్స్ట్ అయిపోయింది. తర్వాత ఫస్ట్ కాల్ రావాలి కదండి. డేట్ 1st July 2021. షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ డెబిట్ 20 రూపీసే. 5,000 షేర్స్ ఇంటూ ₹20 1 lakh rupees. షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ డెబిట్ టు 1 lakh డెబిట్ 5,000 రూపీస్ ఇంటూ 5,000 షేర్స్ ఇంటూ ₹20 టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ 1 lakh. ఇప్పుడు మనం ఏం జరిగిందో చూద్దాం. ఇదిగోండి అంత అమౌంట్ రావాల్సినట్టు రాసుకున్నామండి. లాస్ట్ డేట్ ఎప్పుడు రావాలి చూద్దాం. షేర్స్ అండ్ అలాటెడ్ వాజ్ మేడ్ అయిపోయింది కదా. ఇదిగోండి లాస్ట్ డేట్ ఫిక్స్డ్ ఫర్ పేమెంట్ 31st July అన్నారు. ఇప్పుడు మనం ఎంత అమౌంట్ రిసీవ్ చేసుకున్నామో రాద్దాం. బ్యాంక్ అకౌంట్ డెబిట్, ఇది క్లియర్ గా 150 షేర్స్ మీద ఇదిగోండి 150 షేర్స్ ఏవైతే ఉన్నాయో దీని మీద ఫస్ట్ కాల్ అమౌంట్ రిసీవ్ చేసుకోలేదు. సో రిసీవ్ చేసుకోలేదు కాబట్టి ముందు ఇదిగోండి 5,000 షేర్స్ కాకుండా 5,000 లో నుంచి 150 పోతే 4,850 షేర్స్. 4,000 ఇలా రాసుకుంటే క్లియర్ గా ఉంటుంది. ₹20 ఎంతండి? క్యాల్సి తీసుకో. 4,850 ఇంటూ 20 ఈజ్ ఈక్వల్ టు 97,000 రూపీసే మనం రిసీవ్ చేసుకున్నామండి. మిగిలింది ఏంటి అంటే కాల్స్ ఇన్, నేను సెపరేట్ ఎంట్రీ రాయట్లేదు. కాల్స్ ఇన్ అరియర్స్ అకౌంట్ డెబిట్ ఎంతండి? 150 షేర్స్ ఇంటూ ₹20. క్లియర్ గా అర్థమవుతుందండి, అందుకని నేను సెపరేట్ ఎంట్రీ అవసరం లేదు. 3,000 టు షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్
మొత్తం 1,00,000 రూపీస్ అంతే. 31st జూలై కదా. నెక్స్ట్ ఏం జరిగింది అంటే ఇప్పుడే ఇంట్రెస్ట్ ఏమి రాలేదండి. నెక్స్ట్ కాల్ కూడా వాళ్ళు కాల్ అప్ చేసేసారు. ఇదిగోండి ఇక్కడ ఇచ్చారు చూడండి క్లియర్గా. వెన్ ద పెయిడ్ విత్ ద ఫైనల్ కాల్ టుగెదర్ విత్ ఇంట్రెస్ట్, అంటే ఈ 150 షేర్ల మీద అమౌంట్ మనం రిసీవ్ చేసుకుంది కంపెనీ. కాల్స్ ఇన్ అరియర్స్ ఏం లేవు మనకి. ఇంట్రెస్ట్ ఆన్ కాల్స్ ఇన్ అరియర్స్ పే చేస్తారు. అంటే కాల్స్ ఇన్ అరియర్స్ అని ఎప్పుడు ఉంటాము అంటే ఎట్ ద టైమ్ ఆఫ్ ఫస్ట్ కాల్ మనం ఇష్యూ చేసినప్పుడు ఫస్ట్ కాల్ అమౌంట్ కాల్ అప్ చేసినప్పుడు ఈ 150 షేర్స్ మీద అమౌంట్ రిసీవ్ చేసుకోలేదు కాబట్టి కాల్స్ ఇన్ అరియర్స్ అని రాస్తున్నాం. ఓకేనా. తర్వాత వాడు ఏం చేశాడంటే ఫైనల్ కాల్తో పాటు దా అమౌంట్ పే చేసేసాడు విత్ ఇంట్రెస్ట్. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఫైనల్ కాల్ కూడా అయిపోతుందండి, అమౌంట్ పే చేయడు. అలాంటప్పుడు మనం కాల్ అప్ క్యాపిటల్ నుంచి లెస్ చేస్తాం. ఓకే అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఎంట్రీ 1st August 2021 షేర్ సెకండ్ అండ్ ఫైనల్ కాల్ అకౌంట్ డెబిట్ 5,000 shares into rupees 30, 1,50,000 to equity share capital 1,50,000. ఈ సెకండ్ అండ్ ఫైనల్ కాల్ మీద ఒక 100 షేర్స్ కలిగి ఉన్నటువంటి షేర్ హోల్డర్ అమౌంట్ పే చేయలేదు. ఎంట్రీ రాద్దాం. August 21 బ్యాంక్ అకౌంట్ డెబిట్ ఎన్ని షేర్లు అండి మొత్తం మనకి అమౌంట్ వచ్చేది 4,900 into ₹30 ఎంతో చూద్దాం. మళ్ళీ ఇక్కడ కాల్స్ ఇన్ అరియర్స్ అకౌంట్ డెబిట్ 100 shares into ₹30, 1,47,000, 3,000 అమౌంట్ రిసీవ్ చేసుకోలేదు. టు షేర్ సెకండ్ అండ్ ఫైనల్ కాల్ అకౌంట్ 1,50,000 రూపీస్ ఇలా రాస్తాం. నెక్స్ట్ అంటే నేను సెపరేట్ ఎంట్రీ రాలేదండి, మనకి ఇక్కడ సమ్లో సెపరేట్ ఎంట్రీ చెప్పారు. ఇదిగోండి కాల్స్ ఇన్ ఎరియర్స్ ఎంట్రీని సెపరేట్గా చెప్పారు. నేను మొత్తం కలిపి రాసేసాను, రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. సెపరేట్ ఎంట్రీగా నేను చెప్పలేదు. ఓకేనా. ఇదిగోండి సెపరేట్ ఎంట్రీకి చెప్పకుండా మొత్తం కలిపి రాసేసుకున్నాం మనం. ఇదిగోండి సెకండ్ కాల్ మీద కూడా కాల్స్ ఇన్ ఏరియా సెపరేట్ ఎంట్రీగా చెప్పారు. ఇక్కడ ఒక చోట నెక్స్ట్ కాల్స్ ఇన్ ఏరియాస్ ఇదిగోండి ఫస్ట్ కాల్కి సంబంధించి అలాగే సెకండ్ కాల్కి సంబంధించి సపరేట్గా చెప్పడం జరిగింది. మనం ఏంటంటే మొత్తం కంప్లీట్గా కలిపి రాసేసుకున్నాము. ఇప్పుడు ఇంట్రెస్ట్కి ఎంట్రీ రాసుకుందామండి. మనం డేట్స్ చూద్దాం. చూడండి ఇంట్రెస్ట్ వచ్చేటప్పటికి మనకు 2 monthsకి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాడు, పే చేస్తాము. August 21 డేట్ చూసుకోండి. మనం ఎన్ని మంత్స్ క్యాలిక్యులేట్ చేయాలనే దానికోసం డేట్ కంపల్సరీగా చూసుకోవాల్సి ఉంటుంది మనం. ఓకే ఒకసారి సమ్ చూడండి. 150 shares which he paid with the final call together with interest. వీడు ఇంట్రెస్ట్ పే చేశాడు 150 shares మీద, అలాగే అమౌంట్ కూడా పే చేశాడండి. ఎప్పుడు అంటే ఫైనల్ కాల్లో. ఈ 100 shares గురించి మనకి ఓన్లీ కాల్స్ ఇన్ అరియర్స్ రాస్తాము, ఎందుకంటే అమౌంట్ పే చేసినట్టు చెప్పలేదు, నెక్స్ట్ ఇంట్రెస్ట్ కూడా మనకేం చెప్పలేదు. ఓన్లీ 150 shares గురించే రాసుకుందాం. ఓకే ఈ 150 shares మీద ఎప్పుడు పే చేశాడు అంటే అమౌంట్ ఇదిగోండి ఆగస్ట్లో పే చేశాడంట. రాద్దాం ఫస్ట్, అది రాసుకున్న తర్వాత ఇంట్రెస్ట్ రికగ్నైజ్ చేద్దాం. 30th 31st చూసుకోండి. 21 ఫస్ట్ కాల్ సంబంధించి 150 shares గురించి రాస్తున్నామండి. బ్యాంక్ అకౌంట్ డెబిట్ ఎన్ని షేర్స్ మీద నీకు 150 shares into ₹20ఏగా
3,000 రూపీస్. కాల్స్ ఇన్ ఎరియర్స్ అని రాసుకున్నామండి. ఇక్కడ ఇదిగోండి, దీనికి సంబంధించి నేను రాస్తుంది ఇదిగోండి, దీనికి సంబంధించి నేను రాస్తున్నాను. ఇదిగోండి, ఫస్ట్ కాల్ కు సంబంధించిన కాల్స్ ఎరియర్స్ గురించి అనమాట. ఇది బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు, అక్కడ డెబిట్ చేసుకున్న అమౌంట్ ని ఇక్కడ మనం రద్దు చేసేస్తున్నాం. కాల్స్ ఇన్ ఎరియర్స్ అకౌంట్. ఇప్పుడు ఇంట్రెస్ట్ పే చేస్తామండి. ఎవరికి అంటే ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఆన్ కాల్స్ ఇన్, సంస్థకి ఎక్స్పెన్స్ కదా ఇది, అరియర్స్, సారీ అది రిసీవ్ చేసుకుంటుంది కదా అమౌంట్, సంస్థ రిసీవ్ చేసుకుంటుందండి అమౌంట్. ఓకేనా? షేర్ హోల్డర్స్ అకౌంట్ డెబిట్ టు ఇంట్రెస్ట్ ఆన్ కాల్స్ ఇన్ అరియర్స్. ఇది రాసుకోవాలి ఫస్ట్ ఎంట్రీ. ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేద్దాం చూడండి. 150 షేర్స్ ఇంటూ ₹20, ఓకేనా, ఇంటూ 2 months, 2/12 ఇంటూ 5%. చూద్దాం. 3,000 ఇంటూ 2/12 ఇంటూ 5%, 25 రూపీస్ అండి. ఇప్పుడు నెక్స్ట్ ఎంట్రీ, షేర్ హోల్డర్స్ కి నుంచి అమౌంట్ వస్తున్నట్టు రాసుకోండి. సేమ్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ హోల్డర్స్ అకౌంట్. ఓవర్, అంతే. ఇంతటితో ఎండ్ అయిపోయింది. ఇంతేనండి. ఈ 100 షేర్స్ గురించి ఇంకా మనకేం చెప్పలేదు కాబట్టి నేనైతే ఒకే ఎంట్రీలో రాశాను, అది గమనించండి. ఒకే ఎంట్రీలో నేర్చుకోండి, సరిపోతుంది. ఇంతే. ఓకేనా? ఇప్పుడు ఏంటి అంటే క్యాష్ బుక్ లో ఏమేమి రాస్తాడు అంటే ఈ బ్యాంక్ ఎంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇవి మాత్రమే ఇక్కడ రాయకుండా క్యాష్ బుక్ లో తీసుకెళ్తారు. ఇదిగోండి, నేను రౌండ్ అప్ చేస్తున్నాను కదా ఇవన్నీ కూడా. ఓకే, నెక్స్ట్ ఈ 1,40,000, నెక్స్ట్ 97,000, తర్వాత 1,47,000, తర్వాత 3,000, తర్వాత 25 రూపీస్. ఇవన్నీ కూడా చూడండి ఎన్ని రాసామో. డెబిట్ సైడ్ ఎన్ని రాస్తాం చూద్దాం. క్యాష్ బుక్ విత్ బ్యాంక్ కాలంలో డెబిట్ సైడ్ వచ్చేటప్పటికి ఇదిగోండి 1, ఇది క్రెడిట్ అవుతుంది కదండి. ఈ 10,000 ఒక్కటే క్రెడిట్ అండి, క్రెడిట్ సైడ్ ఇది ఒక్కటే. నెక్స్ట్ 2, నెక్స్ట్ 3, 4, 5, 6 డెబిట్ సైడ్ వస్తాయి. నేను మళ్ళీ స్పెషల్ గేమ్ రాయట్లేదు. ఇదిగోండి అప్లికేషన్ మనీ, తర్వాత అలాట్మెంట్ మనీ, తర్వాత ఫస్ట్ కాల్ మనీ, తర్వాత సెకండ్ కాల్ మనీ, తర్వాత కాల్స్ ఇన్ ఎరియర్స్ కి సంబంధించి ఫైనల్ కాల్తో అమౌంట్ రిసీవ్ చేసుకున్నందుకు 3,000, తర్వాత ఇంట్రెస్ట్ ఏముందండి ఇదిగోండి 25, తర్వాత రిఫండ్ అమౌంట్ రిఫండ్ చేసిన 10,000. ఇంతే. అర్థమైందా? అప్లికేషన్ అమౌంట్, అలాట్మెంట్ అమౌంట్ 1,50,000, 10,000 ఆల్రెడీ వచ్చేసినాయి కాబట్టి దీంట్లో కలిసి ఉన్నాయి కాబట్టి 10,000 మనం మళ్ళీ రాసుకోలేదు, 1,40,000 రాసాం. ఇంకో 10,000 ఎక్కడికి వెళ్ళింది, రిఫండ్ చేసాం కాబట్టి ఇదిగోండి ఇక్కడ రాసాం. తర్వాత 97,000 ఫస్ట్ కాల్ కి సంబంధించి 150 షేర్స్ పోను మిగిలిన అమౌంట్, తర్వాత 100 షేర్స్ పోను మిగిలిన అమౌంట్. ఇదిగోండి 4,900 షేర్స్ ఇక్కడ, 4,850. తర్వాత ఇక్కడ వచ్చేటప్పటికి 3,000 కాల్స్ ఇన్ ఏరియాస్ ఫస్ట్ కాల్ అమౌంట్ ఏదైతే రాలేదో అది ఫైనల్ కాల్ తో పాటు వచ్చింది కాబట్టి సేమ్ డేట్స్ వేసుకుని రాశారు చూడండి ఇక్కడ. ఓకేనా? తర్వాత ఇంట్రెస్ట్ 25 రూపీస్ ఫస్ట్ కాల్ కు సంబంధించి 3,000 రూపాయల మీద 2 నెలలకు సంబంధించి 5% ఇంట్రెస్ట్. ఇంతే. ఓకేనా? రైట్. ఇదిగోండి మనం ఇందాక ఆరో మార్కులు చెప్పాను కదా, నేను ఒక టేబుల్ లాగేసి దాన్ని ఇక్కడ ఇచ్చారు. 2,500 అంటే ఇక్కడ కేటగిరీ ఏ అనేవాడు, బి అనేవాడు, సి అనేవాడు అనుకుందాం. 2,500 ఇష్యూ చేశారు కంపెనీ, అప్లికేషన్స్ అప్లై చేశారు. 3,000 అప్లై చేశారు, 500 అప్లై చేస్తే అందుకు ఏం చేశారు, అలాట్ చేసింది 2,500, తర్వాత 2,500 నిల్ ఇక్కడ వచ్చారు అంటే రిఫండ్ చేసేసారు. ఇక్కడ 300 షేర్స్ 500 షేర్స్ ఎక్స్ట్రా ఉన్న వాటిని అలాట్మెంట్ కి అడ్జస్ట్ చేశారు. ఓకేనా?
నెక్స్ట్ క్లాస్లో ఫర్ఫీచర్ అండ్ రీఇష్యూ ఆఫ్ షేర్స్ ఇక ఇంపార్టెంట్ అండి, బాగా ఇక డెప్త్కి వెళ్ళిపోతా ఉంటాం. ఓకేనా, ఇవాళ మనం ఏమేమి సమ్స్ చేసామంటే 11th 10th 9th. ఓకే స్టూడెంట్స్.